ఓకే. ఇప్పుడు ఆలు టిక్కా. సో ఆలు టిక్కా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు కదా రాజు గారు. అవునండి. కాకపోతే మనం అంటే కొంచెం ఇందులో కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్ యాడ్ చేస్తూ కొద్దిగా టేస్ట్ డిఫరెంట్ గా కూడా చేసుకోవచ్చు మనం దీంట్లో. సో ఈ రోజు నేను సింపుల్ గా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. ఓకే రాజు గారు. ఓకే అండి, మరి ఆలు టిక్కా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆలు టిక్కా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళాదుంపలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, షాజీరా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 1 టీ స్పూన్, నెయ్యి 1 టేబుల్ స్పూన్. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ఫస్ట్ అంటే అది మనం కొంచెం ఫ్రై లాగా చేసుకోవాలా? అవును, అంటే కొంచెం బంగాళదుంపకి మనకి కొంచెం అంటే చప్పగానే ఉంటుంది కదా. సో దానికి కొంచెం ఫ్లేవర్స్ యాడ్ చేస్తే బాగుంటుంది. సో ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని, సో దీంట్లో ముందుగా కొద్దిగా షాజీరా, ఓకే, సో అలాగే తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం. ఓకే. యాక్చువల్గా ఈ షాజీరా అండ్ అల్లం మనకి ఆలుకు మంచి ఫ్లేవర్ ఇచ్చేస్తుంది కదా. అవునండి. సో ఆ పచ్చిమిర్చి స్పైసీనెస్ కూడా మనకి యాడ్ అయిపోతుంది. ఎస్. ఓకే. సో ఇది కొంచెం వేగిన తర్వాత ఇక్కడ మనం ఇంకా స్టవ్ కట్టేసేయచ్చు. ఉడికించిన బంగాళదుంపలు ఇలా మెత్తగా మెది పెట్టుకున్నామండి. సో దీంట్లో యాడ్ చేస్తున్నాం. ఓకే. సో మనం ఆఫ్ చేసేసి కలిపేసుకున్నా కూడా ఆ టేస్ట్ అంతా మనకి బాగానే పట్టేస్తుంది. పట్టేస్తుందండి. అలాగే ఇక్కడ రుచికి సరిపడా ఉప్పు, ఓకే, కొద్దిగా జీలకర్ర పొడి, చాట్ మసాలా, ఓకే, కొద్దిగా నిమ్మరసం అండి. కొత్తిమీర. సో ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. సో మనకి ఆ చాట్ మసాలా అండ్ వీటితో కూడా మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది కదా. జీలకర్ర పొడి, ఎస్, కొంచెం గరం మసాలా లాంటిది యాడ్ చేసుకుంటే ఎలా ఉంటుంది రాజు గారు దీంట్లో? కొంచెం అంటే ఘాటుగా ఎక్కువగా, ఘాట్ ఎక్కువ అయిపోతుంది. ఎస్. సో ఇలా సింపుల్గా ఉంటేనే బాగుంటుంది. ఓకే. సో స్నాక్ ఐటమ్ కదా, కొంచెం చట్పటాగా ఉంటే బాగుంటుంది. వడలు లాంటివి మనం చేసుకునేప్పుడు గరం మసాలా అది యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో దీనికి మాత్రం ఇంత ఇవి సరిపోతాయండి? సరిపోతాయండి. ఓకే. సో ఇది కొంచెం మనకు చల్లారితే మనం టిక్కల్లా చేసేసుకోవచ్చు. ఓకే రాజుగారు, సో మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో బ్యూటీ టిప్. 2 స్పూన్ల పసుపు తీసుకుని దానిలో కొద్దిగా నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేసుకున్నారంటే మీ ముఖ వర్చస్సు రోజు రోజుకి పెరుగుతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకే. ఇప్పుడు ఇంక చేసేయచ్చు టిక్కా? చేసేయచ్చండి. సో పెనం వేడి చేసేసుకుందాం. కొద్దిగా నెయ్యి కానీ లేదా నూనె ఏదన్నా కొంచెం చేయికి అప్లై చేసేసుకుని, సో నూనె కంటే కూడా వెన్న ఆర్ నెయ్యి అయితేనే మంచి, మనకి ఆ టేస్ట్ కూడా దానికి స్టిక్ అయి ఉంటుంది కదా. ఎస్ అండి, బాగుంటుంది. కాకపోతే మనకి టిక్కాలు అనేవి జస్ట్ ఆ పై లేయర్ కింద లేయర్ కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. సరిపోతుంది. సో ఆల్రెడీ మనం ఉడికిచ్చింది ఇది, సో కొంచెం ప్రాసెస్ కూడా చేసాం. సో కొంచెం ఆ రోస్టెడ్ ఇది వచ్చేస్తే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. కొంచెం అలా రోస్ట్ ఫ్లేవర్ కూడా యాడ్ అయితే చాలా బాగుంటుంది కదా. సో కొద్దిగా కొంచెం లిటిల్ క్రంచీగా మనకి ఆ సాఫ్ట్ టెక్స్చర్లో. ఎస్ అండి. సో మనకి ఏదైనా కాంబినేషన్ కావాలనుకున్నప్పుడు ఇదే ప్రాసెస్లో కొంచెం వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. మెయిన్ బేస్ మనకు బంగాళదుంప. మనం యాక్చువల్గా చాట్ ఐటమ్స్ చేసుకునేటప్పుడు కూడా ఇవి ఇలా చేసేసుకోవచ్చు కదా రాజు గారు.
మధ్యలో చేసేసుకోవచ్చు ఏమన్నా ప్యాటీ లాగా యూస్ చేసుకోవాలి అనుకుంటే. చేసుకోవచ్చండి. సో ఇలా మనకి ఎన్ని కావాల్సిందని మనం రెడీ చేసేసుకోవచ్చండి. సో వీటిని నేతితో నేతితో. ఓకే, నైస్. సో ఇటు కూడా మనకి అలా కలర్ చేంజ్ అయిపోతే సో రెడీ అండి. రెడీ అయిపోయినట్టే. అండ్ యాక్చువల్గా ఈ ఆలు అంటే ఇంకొంచెం బ్రౌన్ అయినా కూడా మనకి ఆ టేస్ట్ కూడా బాగానే ఉంటుంది కదా. బాగానే ఉంటుందండి, ఆలుతో ప్రాబ్లం ఏంటి. అంటే మరీ ఎక్కువ వాడిపోకుండా కొంచెం ఇంకొంచెం కొద్దిగా dark డార్క్ brown అయినా వచ్చినా కూడా టేస్టీగానే ఉంటుంది. కాకపోతే చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి మనం కొంచెం తిప్పుకునేటప్పుడు జాగ్రత్తగా ఆ చేసుకోవాలి. షేప్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా నీట్గా చేసుకుంటే బాగుంటుంది. ఓకే రాజు గారు, సో అది అటువైపు అయ్యేలోగా మీరు కార్వింగ్ చేసి చూపించేస్తారా? ఓకేనండి. సో క్యారెట్తో చేస్తున్నాను. ఫ్లవరా? ఫ్లవర్ అండి. సో అంటే ఫుల్ లెంత్లో తీసుకుంటున్నాం. ఓకే, ఫుల్ క్యారెట్టా? ఫుల్ క్యారెట్. సో ఇది ఇలా పెటల్స్లా ఓపెన్ చేసి బేస్ అక్కడ మళ్ళీ లేయర్ ఓపెన్ చేస్తాం. సో అక్కడ అలా వదిలేస్తామండి. సో మామూలుగా వేరే ఫ్లవర్కి మనం అది కట్ చేసేసి మొత్తం ఫ్లవర్ సపరేట్ చేస్తాం కదా. సో ఇక్కడ దీంట్లోనే ఉంటుంది. ఓకే ఓకే. సో నెక్స్ట్ రో ఈ రెండింటి మధ్యలో అలా వస్తుంది. ఫస్ట్ ఒక పీస్ తీసేయాలా? అవునండి. ఓకే. సో అప్పుడు అక్కడ నుంచి మనకు నీట్గా వస్తుంది ఓపెన్ చేసేది. ఒకదానిలో ఒకటి ఉన్నట్టు వస్తుందేమో. ఓకే. నెక్స్ట్ మళ్ళీ ఈ రెండింటి మధ్యలో కాకపోతే కొద్దిగా పీస్ తీసేటప్పుడు కొంచెం కింద ఉన్న జాగ్రత్తగా తీయాలేమో కదా. చూసుకోవాలి. పై దాకా వస్తాయి రాజుగారు ఇవి, అంటే మధ్యలో దాకా వస్తాయి? ఇక్కడ వరకు వస్తుందండి, పై వరకు. ఓకే. సో అలా ఒక్కొక్కటి ఎలా ఓపెన్ చేసి ఎండ్ వరకు కొంచెం వాటర్లో వేసి ఇంకా మంచి ఫోల్డింగ్ వస్తుందండి ఇది. అప్పుడు ఆ సపరేషన్ అనేది బాగా, అంటే ఆ పెటల్స్ అన్ని విచ్చుకున్నట్టు తెలుస్తుంది. సో బయట వైపు ఓపెన్ అవుతాయి. ఓకే ఓకే. ఆ పైది అలా ఉంచేసినా కూడా బాగానే ఉంటుందేమో కదా. ఇది మధ్యలో కొంచెం బడ్లా అలాగే ఉంటుంది. ఇది కూడా కొంచెం ట్రిమ్ చేస్తున్నాను. ఓకే. ఓకే. సో ఇలా వస్తుంది. నైస్. సో ఇవి కూడా తీసేద్దామండి. ఓకే.
ఆలు టిక్కా రెడీ. ఓకే, ఆలు టిక్కా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారు చేసుకునే విధానం ఇంకోసారి చూద్దాం. ఆలు టిక్కా తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి షాజీరా, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన బంగాళదుంపలు మెదిపి వేయాలి. తర్వాత ఉప్పు, జీలకర్ర పొడి, చాట్ మసాలా, నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలిపి కాస్త చల్లారనివ్వాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో టిక్కాలో ఒత్తుకొని పెనంపై ఉంచి నెయ్యితో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, ఆలు టిక్కా రెడీ.